ఈ ట్రాన్సాక్షన్ అనే పదం ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది భారతదేశానికి చైనాకి ఉండే ట్రాన్సాక్షన్ అయినా, ఇండియాకి రష్యాకి ఉండేదైనా, ఇండియాకి యుఎస్కి ఉండేదైనా, ఇండియాకి ఈయూకి ఉండేదైనా, ఇండియాకి యూకేకి ఉండేదైనా, ఏ దేశానికైనా ఆ దేశానికి మన నుంచి ఏం కావాలి, ఆ దేశానికి మనమే ఇస్తున్నాం. ఈ ట్రాన్సాక్షన్ లో మనం బెనిఫిట్ అవుతున్నావా లేదా, మన దేశం ఒక అడుగు ముందుకు వేస్తుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. దాని గురించి మనం మాట్లాడదాం అనుకుంటున్నాం. ట్రాన్సాక్షన్ అనే ఈ పాయింట్ మీద మనం ఇవాళ వీడియోని డ్రైవ్ చేద్దాం. ఒక్క పదం టారిఫ్ అనేది 6 నెలలు యురేషియన్ ఫారెన్ పాలసీని ఎలా మార్చిందో మనం చూసాం కదా. ట్రంప్ గారు దాన్ని పదే వాడడం వల్ల, ఇన్ఫాక్ట్ 4-5 నెలల క్రితం నేను ఫస్ట్ టైం చెప్పినట్టున్నా టారిఫ్ అంటే ఇది మీనింగ్ అని. ఇవాళ పదానికి అర్థం తెలియని వ్యక్తి ఉండరు, కొంచెం జియో పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా. బట్ ఇక్కడ టారిఫ్ కన్నా ఇంపార్టెంట్ వర్డ్ ఇస్ ట్రాన్సాక్షన్. అది ఆగస్ట్ 15 నాడు అమెరికాకి రష్యాకి జరగబోయే ట్రాన్సాక్షన్ అయినా డొనాల్డ్ ట్రంప్ గారు చెప్పారు కదా, అలాస్కాలో రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ గారిని కలుస్తారని. President Donald Trump at the White House just moments ago saying that he will soon announce details of a meeting with Russian President Vladimir Putin. మీరు జియోగ్రఫికల్ గా చూసినా కూడా కొంచెం జూమ్ ఇన్ చేసి చూస్తే మీరు అలాస్కా జస్ట్ ఒక 200-300 కిలోమీటర్ అవుతూ ఉంటుంది రష్యాకి. మీకు మ్యాప్ లో కనబడుతుంది కదా. ఇన్ఫాక్ట్ ఇదే అలాస్కాని రష్యన్ ఎంపైర్ 1867 ఆ టైంలో రష్యన్ ఎంపైర్ యూఎస్ఏకి అమ్మేసింది పీనట్స్ కి. లిటరల్లీ చెప్తున్నాను కదా, పీనట్స్. ఇవాళ రష్యన్స్ వెనక్కి తిరిగి చూసుకొని వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ని వాళ్ళు తిట్టుకుంటారేమో, మా తాత ఇలా ల్యాండ్ అమ్మేశారు, అది వాళ్ళ కోట్లు విలువ చేస్తుందని చెప్పి మనం జోకులు వేసుకుంటాం కదా. రష్యాకి అలాస్కా అలాంటిది అనుకోండి. ఇప్పుడు అలాంటి అలాస్కాలో ట్రంప్ గారు పుటిన్ గారు కలుస్తున్నారు కాబట్టి అక్కడ జరిగే ఒక ట్రాన్సాక్షన్ మనకి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా టేబుల్ మీద ఇండియా ఉంటుందా ఉండదా. ఇక్కడ డిస్కషన్ అంతా దేని చుట్టూ నడుస్తుంది, సీజ్ ఫైర్ అనే కదా. రష్యన్స్ మీరు యుక్రెయిన్ ఆక్రమిస్తున్నారు, యుక్రెయిన్ తో యుద్ధం చేస్తున్నారు, అది ప్రపంచానికి అంత మంచిది కాదు, యుక్రెయిన్ ప్రజలు చచ్చిపోతున్నారు, ఆ రక్తపు మరకలు ఇండియన్స్ చేతిలో కూడా ఉంది, ఎందుకంటే వాళ్ళు మీ నుంచి ఆయిల్ కొంటున్నారు, కాబట్టి మొత్తాన్ని ఆపేయండి అంటే పుతిన్ గారు ఊరుకుంటారా? ఆయనకంటూ కొన్ని డిమాండ్స్ ఉంటాయి కదా. చెప్తున్నాను కదా, ట్రాన్సాక్షన్. జియో పాలిటిక్స్ లో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉంటారు, పర్మనెంట్ ఎనిమీస్ ఉంటారు. ఇదే పుతిన్ గారు నా ప్రాణ స్నేహితుడు అన్న ట్రంప్ గారు మాట్లాడారు కదా ఒక 4-5 months బ్యాక్. ఇవాళ ఆయన బలం మొత్తం అనేది పెట్టి యుద్ధాన్ని ఆపేయడానికి చూస్తున్నారు. మరి ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? ట్రంప్ గారికి పుతిన్ గారి నుంచి ఒక విషయం కావాలి, పుతిన్ గారికి ట్రంప్ గారి నుంచి ఒక విషయం కావాలి. ఇప్పుడు ఈ రెండు సెట్ అయితే నా ట్రాన్సాక్షన్ ఓకే అవుతుంది. మరి పుతిన్ గారికి ఏం కావాలి అనే డౌట్ మీకు వస్తే, నాకు ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ యుక్రెయిన్ కావాలి, మీరు నాకు ఇస్తే నేను ఆలోచిస్తా అని ఇవాళ చెప్తున్న మాట కాదైనా గత కొన్ని నెలలుగా చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ ఒక న్యూస్ పేపర్ కి అగైన్ ఆ న్యూస్ పేపర్ కోట్ చేసింది పుతిన్ గారిని. పుతిన్ గారు ఏమన్నారు అక్కడ, ఈస్టర్న్ యుక్రెయిన్ మొత్తం మాకు ఇస్తే నేను ఆలోచిస్తాను అని మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఇది మైండ్ లో పెట్టుకుని ఈ ట్రాన్సాక్షన్ మీరు ఒకసారి వినండి. ఒక టేబుల్ ఉంటుంది, టేబుల్ కట్టుపక్క ట్రంప్ గారు కూర్చుంటారు, ఇటుపక్క పుతిన్ గారు కూర్చుంటారు. 3 అవుట్కమ్స్ మనకు ఉన్నాయి. అవుట్కమ్ నెంబర్ 1, ట్రంప్ గారు అది డెస్పరేట్ గా లేకపోతే ఒక సరసమైన డీల్ ఒకటి క్రాక్ చేసి మీరు ఇప్పటి వరకు ఏదైతే ఆక్రమించారో దాంతో పాటు ఇంకొంత భాగం మీకు ఇస్తాం, యుక్రెయిన్ వదిలేయండి అంటే ట్రంప్ గారు టైం బాగుండి పుతిన్ గారు ఒప్పుకుంటే ఈస్టర్న్ యుక్రెయిన్ లో కొంత భాగాన్ని మాత్రం పుతిన్ గారు తీసుకొని ఈ సీజ్ ఫైర్ నాకు సమ్మతమే అని చెప్పడం. ఇకపోతే ఆప్షన్ నెంబర్ 2, ట్రంప్ గారు బాగా డెస్పరేట్ అయిపోయి ఎట్లయినా కొట్టాల్సిందే, తస్సా తీయ నోబెల్ ప్రైజ్ నాకు ఇవ్వాల్సిందే, ఆ స్టేజ్ నేను ఎక్కాల్సిందే, ఆ షీల్డ్ నేను పట్టాల్సిందే అనగానే ఆయన ఫిక్స్ అయితే, లేదు ఈస్టర్న్ యుక్రెయిన్ మొత్తం మీరు తీసుకోండి, మీకు ఈ మ్యాప్ లో కనబడుతుంది కదా ఈ ఆరెంజ్ ఏరియా కూడా అనుకోండి రెడ్ ఏరియాతో పాటు. ఇప్పుడు దీనికి కూడా పుతిన్ గారు ఒప్పుకుంటారో లేదో మనకు తెలియదు కానీ వెస్టర్న్ యుక్రెయిన్ ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో నేటోకి వెళ్ళకూడదు. అండ్ 3వ అవుట్కమ్ లో ఈ షరతుగానే ఆయన పెడితే ఇష్యూ చాలా కాంప్లికేట్ అవ్వచ్చు. ఈ పర్టికులర్ సమ్మిట్ లో మనకు కొలుక్కు రాకపోవచ్చు. ట్రంప్ ఇస్ వెరీ క్లియర్. ఆయన ప్రెస్ మీట్ లో కూర్చొని ఏమంటారు, యుక్రెయిన్ భాగం కొంచెం రష్యాకి ఇచ్చి, రష్యా భాగం కొంచెం యుక్రెయిన్కి ఇచ్చి, ఆ స్వాపింగ్ తో నేను ఏదో మాడేస్తా అంటున్నారు. ఒకసారి మీరే వినండి. So we're looking at that, but we're actually looking to get some back and some swapping. It's complicated. It's actually nothing easy. It's very complicated, but we're going to get some back. We're going to get some switched. There'll be some swapping of territories to the betterment of both. పుతిన్ గారు ఏం చిన్నపిల్లడు కాదు ఇక్కడ స్వాప్ చేస్తానంటే ఊరుకోవడానికి. అన్లెస్ ఇంత భాగం రష్యా నుంచి ఇచ్చి ఇంత భాగం యుక్రెయిన్ నుంచి పుచ్చుకునే ఒక డీల్ జరిగితే తప్ప ఆయన ఒప్పుకోరు దానికి. ఈ 3 అవుట్కమ్స్ లో ఏం జరుగుతుందో మనం చూడాలి. మీరేమనుకుంటారో నాకు చెప్పండి ఒకసారి. బట్ ఇక్కడ మన నేషనల్ ఇంట్రెస్ట్ ఏంటి, ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ జరిగే జోన్ లో ఈ డిస్కషన్ లో భారతదేశం పేరు వస్తుందా రాదా, పుతిన్ గారు ఖచ్చితంగా ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది నేను ఎందుకు బలంగా చెప్తున్నానంటే క్రెమ్లిన్ కి మొన్న అజిత్ దోవల్ గారు వెళ్ళారు. జనరల్ గా ఫారెన్ మినిస్టర్స్ కలుస్తారు ఇలాంటి లీడర్స్ ఎవరైనా వెళ్తే రష్యాలో. పుతిన్ గారు స్వయానా కలవరు. బట్ ఈ టారిఫ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, ఇండియా మీద ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్ ట్రంప్ గారు వేశారు కాబట్టి ఆయన వచ్చి కలిశారు. ప్లస్ నరేంద్ర మోదీ గారు కూడా ట్వీట్ చేశారు, నేను పుతిన్ గారితో స్వయంగా మాట్లాడాను, యుక్రెయిన్ పరిస్థితుల గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన రాశారు. కాబట్టి విల్ ఇండియా బి ఆన్ ద కార్డ్స్ అనేది మనం చూడాలి. అంటే ఎలా చూడండి, మాకు ఈస్టర్న్ యుక్రెయిన్ లో ఇచ్చే భాగంతో పాటు ఇండియా మీద వేసిన టారిఫ్లు కూడా మీరు తగ్గించాలి అని పుతిన్ గారు పంతం పడితే ఈ గొడవ మొత్తం సద్దుమనిగే అవకాశం ఉంది ఇవాళ. సో దీన్ని మనం ఫోర్ ఫ్రంట్ లో పెట్టి భారతదేశానికి యూరేషియన్ కంట్రీస్ కి ఎలాంటి ఫారెన్ పాలసీ చేంజ్ రాబోతుందో మనం చూద్దాం ఇవాళ. జాగ్రత్తగా వినండి, ఇది మీకు నాకు అందరికి ఇంపార్టెంట్. మన డైలీ లైఫ్ చేంజ్ అవబోతున్నాయి. మన జీడిపి ఒక పాయింట్ దాకా వెళ్ళి ఆగుతుందా లేదా కంటిన్యూ అవుతుందా అనేది రాబోయే నెలల్లో తీసుకునే డెసిషన్స్ మీద డిపెండ్ అయి ఉంది. మీకు జపాన్ ఎగ్జాంపుల్ తీసుకుని ప్లాజా అకార్డ్స్ అని 1985 అకార్డ్స్, అది యుఎస్ ప్రెషరైజ్ చేసింది జపాన్ మీద. అది ఇవాళ మనకి ఎందుకు ఇంపార్టెంట్ మీరు అర్థం చేసుకోవాలి. దేశం కోసం నిలబడదాం అనుకుంటే నేను చెప్పే ప్రతి మాటని క్షుణ్ణంగా వినండి. అండ్
ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది. ఎవ్రీ సింగిల్ డే లోకల్ ఇష్యూస్ నుంచి మొదలుపెట్టి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఎలాంటి కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అయినా అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తా. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే నేను వీడియో పెట్టుకొని మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఈ కాంటెక్స్ట్ గురించి మీకు ఏ మాత్రం అర్థం కావాలన్నా ప్లాజా అకార్డ్స్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. ఒక ట్రాన్సాక్షన్ అనేది తప్పుగా జరిగితే ఒక దేశం ఎలా మునిగిపోతుందో మీరు చూస్తారు. ఇక్కడ 1995లో ఈ అకార్డ్స్ అమెరికా జపాన్ మీద ప్రెషర్ పెట్టడానికి ఎన్ వాల్యూ ఏదైతే ఉంటుందో మీరు పెంచండి మేము చూసుకుంటాం అని. ఎన్ వాల్యూ ఎన్ తెలుసు కదా, జాపనీస్ కరెన్సీ అది. ఎన్ వాల్యూని పెంచిన అకార్డ్ ఇస్ ప్లాస్మా అకార్డ్. సరే, కరెన్సీ పెంచితే దేశానికి మంచిదే కదా అనే డౌట్ మీకు రావచ్చు. అప్పుడు చైనీస్ యువాన్ ఎందుకు పెరగలేదు మీరు ఒకసారి ఆలోచించండి. అంత పెద్ద దేశం కదా, అంత పెద్ద జీడిపి కదా. ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ జీడిపి ఇస్ చైనా. అప్వర్డ్స్ ఆఫ్ $17-18 ట్రిలియన్ చూస్తుంది ప్రస్తుతానికి. మరి అలాంటి యువాన్ వాల్యూ ఎందుకు అంత తక్కువ ఉంది? ఐ థింక్ $7-8 ఇస్తే ఒక యువాన్ వచ్చేస్తుంది. అది ఎందుకంటే చైనా డిపెండ్స్ ఆన్ ఎక్స్పోర్ట్స్. మీ కరెన్సీ వాల్యూ కానీ ఎక్కువ ఉంటే మీరు ఏదైనా ఐటమ్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు దాని ధర చాలా పెరిగిపోయి అది వేరే దేశాలతో కంపీట్ చేయలేక మీ ఎక్స్పోర్ట్ ఎకానమీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఇది యుఎస్ ఆ రోజే పసిగట్టి పకడ్బందీగా జపాన్ తో ఈ అకార్డ్ సైన్ చేయించి వాళ్ళ ఎన్ వాల్యూని పెంచేసి ఆ రోజు కొట్టిన దెబ్బ ఏదైతే ఉందో ఇవాళకి జపాన్ దాని నుంచి తేరుకోలేకపోతుంది. మీరు నమ్మట్లేదా? ఒక్కసారి 1995లో రాసిన ఈ ఆర్టికల్ మీరు చూడండి. ఇది లాస్ ఏంజలీస్ టైంలో వచ్చిన ఆర్టికల్. ఇది వాళ్ళు రాస్తారు ఇంకో 5 ఏళ్లలో, ఇది 1995 మాట, అంటే 2000 కల్లా జపాన్ యుఎస్ ని తలదాన్ని ముందుకెళ్ళిపోతే జీడిపిలో అని రాశారు. అది జరిగిందా? ఇవాళ భారతదేశం జపాన్ దాటేసింది. మరి ఆ స్థాయిలో ఉండే జపాన్ ఇవాళ ఎందుకు ఆగిపోయింది? యుఎస్ఏ మాత్రం ఎందుకు అలా దూసుకెళ్ళిపోయింది? ఎందుకంటే యుఎస్ ఎప్పుడు తన సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసమే ఆలోచిస్తుంది. ఏ మూడో దేశాన్ని కూడా చైనా నేను చేయలేకపోయింది. ఈ కంటైన్మెంట్ పాలసీ ఏదైతే యుఎస్ మెయింటైన్ చేస్తుందో పడేసుకుందాం, మన వింగ్స్ కింద పెట్టేసుకుందాం, మన వసాల్ స్టేట్ గా మార్చేద్దామని అందులో చైనా రాలే తెగ ప్రయత్నించింది. ఎందుకంటే యుఎస్ ముదురైతే చైనా దేశ ముదురు. చాలా గట్టిగా ఆలోచించి ముందుగా మొత్తం ప్లాన్ చేసుకొని యుఎస్ ఎత్తేస్తే పై ఎత్తేసి. మీకు చిన్న లాజిక్ చెప్తా. టాకో అనే పేరు ఎందుకు వచ్చింది? ట్రంప్ గారిని చికెన్ అవుట్ అని ఎందుకు అన్నారు? బెదిరిద్దామని చూశాడు చైనాని, తిరిగి బెదిరించింది. పెద్ద నంబర్ వేసి బెదిరిస్తే దాన్ని తలదన్నే నంబర్ వేసి బెదిరించింది. వదిలేస్తే 1000% టారిఫ్కి వెళ్ళిపోతుంది అని భయపడి ట్రంప్ గారు ఒక 90 డే పాజిట్ చేసి ప్రస్తుతానికి ఒక 30% దగ్గర కూర్చోబెట్టాడు చైనాని. ఎనిమీ స్టేట్ అయినా చైనాని. ఇండియా 50% దగ్గర ఉంది. అందుకని జపాన్కి చేయగలిగింది, చైనాకి చేయలేకపోయింది యుఎస్ఏ. బట్ యుఎస్ రేడార్ లో ఇండియా ఖచ్చితంగా ఉంది. ఏ దేశాన్ని మన ఫ్రెండ్ అనుకోకూడదు. అందుకే కామ్కాసా కానీ బెకా కానీ ఇవన్నీ సైన్ చేసినప్పుడు మనం ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు యుఎస్ ఇలా యూటర్న్ తీసుకుంటుంది ఫారెన్ పాలసీలో అని. ట్రంప్ 2.0 ఇంత హాస్టైల్ గా ఉంటుందని. మీరే చూడండి ట్రంప్ 1.0కి 2.0కి ఎంత తేడా ఉందో. ఇవాళ మనం అందుకని వాళ్ళు చచ్చినట్టు మనం వెపన్స్ తెప్పించుకోవాలి యుఎస్ నుంచి. వేరే ఆప్షన్ లేదు మనకి, ఎంత సోవరెన్ కంట్రీ అయినప్పటికీ. అండ్ మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా? పెరిగిన అక్కడే ఉంచారా, టారిఫ్లు వేశారు, ఇది చేశారు, అది చేశారు. జాపనీస్ పీపుల్ చాలా పేట్రియాటిక్ ఉంటారు. వాళ్ళు బయట దేశాల వస్తువులను వాళ్ళు తీసుకోరు. అట్లీస్ట్ అలా ఉండేవాళ్ళు 1990s వరకు కూడా. బట్ అమెరికన్ ఫారెన్ పాలసీ జపాన్ ఎలా తొక్కేసిందంటే మళ్ళీ లేవడానికి వీలు లేకుండా అది $4-5 ట్రిలియన్ మధ్యలోనే కొట్టుమిట్టాడుతుంటే చూడండి మీరు జపాన్. ఇంకో 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా కూడా మీరు ఒక్కసారి గూగుల్ చేయండి జపాన్ లో ఎన్ని యుఎస్ బేస్లు ఉన్నాయని. ప్రాపర్ వసాల్ స్టేట్ అయిపోయింది జపాన్. యుఎస్ ఇండియా కూడా అలాగే మారుద్దాం అని చూస్తుంది. అందుకే ఈ బ్లాక్ మెయిల్. రష్యా అనేది ఒక చిన్న వాళ్ళకి దొరికిన ఒక సాకు మాత్రమే. అండ్ లెట్ మీ బి వెరీ క్లియర్, మనం వేసే ప్రతి అడుగు ఆచి తూచి వేయకపోతే, ట్రాన్సాక్షనల్ గా మన ఫారెన్ పాలసీ లేకపోతే, మనం బిజినెస్ సరిగ్గా చేయకపోతే, ఇది బిజినెస్ ఇచ్చిపుచ్చుకోవడానికి అవకతవకలు జరిగితే మనల్ని కూడా 7 ట్రిలియన్ దగ్గర 8 ట్రిలియన్ దగ్గర అలాగే లాక్ చేద్దామని చూస్తుంది యుఎస్ఏ. 10 ట్రిలియన్ దగ్గర చూడడానికి కూడా ఇష్టపడదు. నేనేం చెప్పా, మన గేమ్ మనం కరెక్ట్ గా ఆడితే 2075 కల్లా విల్ బి సిటింగ్ at $20-22 ట్రిలియన్. అప్పుడు వాళ్ళు 50, 60, 70 దగ్గరికి వెళ్ళిపోతారులేండి అమెరికా, చైనా. బట్ ఆ గ్యాప్ తగ్గిపోతుంది. ఇండియా 3rd లార్జెస్ట్ సూపర్ పవర్ అవుతుంది. అది ఎప్పుడు మన గేమ్ కరెక్ట్ గా ఆడినప్పుడే. ఎమోషనల్ గా డెసిషన్స్ తీసుకోకూడదు. నేషన్ ఫస్ట్, భారత్ ఫస్ట్ అనుకొని ఉండాలి. అండ్ భారతదేశం నుంచి ఇండియా ఇస్తున్న కన్ను గురించి నేను ఇక్కడ ఏదో కొత్తగా చెప్పట్లేదు. చైనీస్ అండ్ రష్యన్ జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఇవాళ మాట్లాడుతున్నారు. ఆండ్రూ కొరిప్కో అని హై లెవెల్ రష్యన్ డిప్లొమాట్ ఆయన అంటాడు, USA is hell bent on derailing India's rise as a superpower అని. అంటే దాని అర్థం ఏంటి? అగైన్ చైనీస్ ఫారెన్ పాలసీ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు అక్కడ. డిప్లొమాటిక్ గా గవర్నమెంట్ లెవెల్లో మాట్లాడుతూ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్స్ నుంచి కూడా మీరు ఇండియాని భయపెట్టలేరు అని మన హిందూలో రాసిన ఆర్టికల్ నాడు కోట్ చేస్తున్నారు. అక్కడతో ఆగారా? ఈ చైనీస్ కార్టూనిస్టులు భారతదేశాన్ని రిప్రజెంట్ చేసినప్పుడు ఏనుగుని పెడతారు. అంటే వాళ్ళు ఎందుకు పెడతారో నాకు తెలియదు కానీ ఒక ఎలిఫెంట్ ఇస్ అ వెరీ గుడ్ రిప్రజెంటేషన్ అని నమ్ముతాను నేను. తన దగ్గర రానంత వరకు ఏనుగు చాలా సైలెంట్ గా ఉంటుంది. ఆ ఏనుగును గానీ, ఆ ఏనుగు ఫ్యామిలీలో ఎవరినైనా కానీ మనం టచ్ గానీ చేస్తే అడవి మొత్తాన్ని తలకిందులు చేసేస్తుంది. అలాంటి ఏనుగుని ఇండియాతో రిప్రజెంట్ చేయడం మంచి విషయమే. అలాగే వాళ్ళు డ్రాగన్ అండ్ ఎలిఫెంట్ షుడ్ డాన్స్ టుగెదర్ అంటుంటారు. వాళ్ళు డ్రాగన్ అని పిలుచుకుంటారు. దట్స్ ఓకే. అగైన్ చైనా మనతో ఫ్రెండ్షిప్ చేసేంత స్థాయికి ఎక్కిందంటే దానికి కారణం ఎవరు? ద గ్రేట్ డొనాల్డ్ ట్రంప్. ఆ వ్యక్తి 6 నెలల్లో చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. మొత్తం అందరు ఫారెన్ పాలసీని మారిపోయినాయి. అందరు అక్రాస్ ద టేబుల్ కూర్చొని ఎక్కడ ఏ బ్లాక్ ఫామ్ చేద్దాం మనం, ఈ వ్యక్తి రాబోయే 3 ఏళ్ళలో ఏం చేస్తాడో, ఇంకెంత విధ్వంసం సృష్టిస్తాడో, మనం జాగ్రత్తగా ఉండాలి అని ఎవరికాలు ఫీల్ అవుతున్నారు. అదే ఫీలింగ్ లో RIC ఫామ్ అయిపోయి త్రయోక్లో అంటారు కదా, రష్యా, ఇండియా, చైనా. ఇది జరిగే అవకాశం ఎంత గట్టిగా ఉందంటే SCOకి మోదీ గారు వెళ్ళడం ఫిక్స్ అయిపోయింది. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని మనం దాని గురించి మాట్లాడుకున్నాం. రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళిన అదే మీటింగ్. అక్కడ ఒకవేళ పుతిన్ గారు మిస్ అయినా కూడా పుతిన్ గారు భారతదేశం ఈ సంవత్సరం వస్తున్నారు అని మనకు కన్ఫర్మ్ అయిపోయింది. ఇండిపెండెంట్ గా అయితే షీ జిన్పింగ్ గారిని, పుతిన్ గారిని, మోదీ గారు కలుస్తున్నారు. అది వాస్తవం. అది దాన్ని ఇంకెవరు డిబేట్ చేయలేరు.
బట్ ముగ్గురు ఒకేసారి కలుస్తారా, కలిస్తే దీని గురించి డిస్కషన్ ఉంటుందా, ఒక బ్లాక్ ఫామ్ అవుతుందా అనేది మనం చూడాలి. ఇవాళ అగైన్ ఇప్పుడు ఈ డిస్కషన్, ఈ కొలాబరేషన్ కూడా మనకి ఎందుకు ఇంపార్టెంట్? ఏదో రష్యా మనకి ఫ్రెండ్ అని ఎమోషనల్ గానో, అమెరికా మనకి శత్రువు అని కోపంతోనో కాదు మనం చేసేది. కేవలం మన దేశం ముందు ఉండాలి, అమెరికా వేసే వలలో మనం పడకూడదు అని మాత్రమే తీసుకోబోయే డెసిషన్. ఇది ఎందుకు చెప్తున్నా నేను? ఇవాళ అమెరికా అనుకుంటుంది వాళ్ళ దేశానికి అది కరెక్టే, రేపు చప్పట్లు కొడతారు నిజంగా ట్రంప్ గారు కానీ దీంట్లో సక్సెస్ఫుల్ అయితే, లేదా ఎవరి ప్రెసిడెన్షియల్ టర్మ్ అయినా ఇండియా యూఎస్కి వసాలు అయిపోయి జీడీపీని మనం అక్కడికక్కడ ఆపేసుకొని జపాన్లో ఇచ్చిన దాంతో సంతృప్తి పడుతూ మన పనేదో మనం చేసుకుంటూ ఉంటే మనకేం కాదు, వాళ్ళ ఫారెన్ పాలసీ సక్సెస్ అయినట్టే, వాళ్ళ దేశానికి అది కరెక్టే. బట్ మన దేశానికి ఏది కరెక్టే మనం చూడాలి. ఎమోషనల్గా కన్నా చాణక్య నీతిని ముందు పెట్టి ఆలోచించాలి. దీని మీద మీరేమంటారు? ఈ బ్లాక్ ఫామ్ అవుతుంది అంటారా? పాకిస్తాన్లో ఒక వ్యక్తి ఇలాగే నిజాలు మాట్లాడాడని చెప్పి ఆయన జైల్లో పెట్టేశారు. ఆయన పేరు ఇమ్రాన్ ఖాన్. ఆయన చెప్పాడుగా భారతదేశం గురించి, మనం ఎలా స్మార్ట్ గేమ్ ఆడతాం, అమెరికాతో ఫ్రెండ్లీగా ఉంటేనే రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటాం, మనం దేశం అంటే అలా ఉండాలి అని ఇమ్రాన్ ఖాన్ అంటున్న మాటలు మీరే వినండి. आजाद फॉरेन पॉलिसी रखी, आज हिंदुस्तान उनके साथ मिला हुआ है, उनका अलायंस है, क्वाड के अंदर अमेरिका का अलायंस की हुई है और अपने आप को वो कहता है मैं न्यूट्रल हूं, रूस से तेल मंगवा रहा है जबकि सैंक्शंस लगी हुई हैं क्योंकि हिंदुस्तान की पॉलिसी. బట్ ఏదైతేనే వాళ్ళ ఫారెన్ పాలసీ కమిటీలు కానీ, యూఎస్లో జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కానీ, అక్కడ ఉండే స్కాలర్స్ కానీ ట్రంప్ గారు చేస్తున్న ఈ పని మీద ఎటువంటి సంతృప్తి వాళ్ళు చూపించట్లేదు. దే నాట్ హ్యాపీ అబౌట్ ఇట్. 20 సంవత్సరాలుగా భారతదేశంతో మనం పెట్టుకునే ఈ స్ట్రాటజిక్ పొత్తు ఏదైతే ఉందో, ఈ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో, అది కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోతుంది అంటున్నారు. అగైన్ ఈ ట్రాన్సాక్షన్ లో అమెరికాకి ఇండియాకి, అమెరికా ఎమోషనల్ గా లేదు ఇండియా మీద, ఈ ఎక్స్పర్ట్స్ కూడా వీళ్ళు ఎమోషనల్ గా చెప్పట్లేదు. ఇండియా ఈస్టర్న్ బ్లాక్ లో అమెరికాకు ఒక అలైగా ఉంటే అది ఈక్వి డిస్టెంట్ గా ఉన్నా కూడా రష్యాకి అది అమెరికాకి బెనిఫిట్ అవుతుంది, అమెరికాకి సూట్ అవుతుంది. మీరు గొడవలు పెట్టేసి బ్రిడ్జెస్ బర్న్ చేయడం ఉంటారు దాన్ని. ఇండియా కూడా అలాగే హాస్టల్ గా కానీ ఫీల్ అయితే, అక్కడ బ్లాక్ గానీ ఫామ్ అయిపోతే రష్యాతో, చైనాతో, అమెరికాకి చాలా పెద్ద డిప్లొమాటిక్ ఫెయిల్యూర్ అది. ఇది నేను ఇక్కడ కూర్చొని చెప్తున్న మాట కదా, అమెరికాలో మాట్లాడుతున్నారు. కార్నేజ్ ఎండోమెంట్ అని చెప్పి చాలా పెద్ద సంస్థ యుఎస్ లో. లుక్ ఎట్ ద ఆర్టికల్ ఇట్స్ రైటింగ్. ప్లస్ మీరు ఇండియన్ ఆర్మ్ ట్విస్ట్ చేయలేరు. మీరు ఎంత పుష్ చేస్తే రష్యాకి అంత దగ్గర అవుతుంది, అల్టిమేట్ గా అది మన ఫెయిల్యూరే అని చెప్పి ఈ వ్యక్తి మాట్లాడుతున్న మాటలు మీరే వినండి. By telling the Indians, hey, you're going to have to end your relationship with Russia. If you're an Indian strategist, your view and your actions are frankly to do the opposite. Now the hope is that over time that we'll find a way forward. అదే ఈ అమెరికన్ న్యూస్ ఛానల్ సిఎన్బిసి న్యూస్ లో దానికి ప్రైమ్ ఎగ్జాంపుల్ మనం చూసాం. అజిత్ దోవల్ గారు వెళ్ళారు, క్రెమ్లిన్ వెళ్ళారు, రష్యాలో కలిశారు పుతిన్ గారిని. దీని మీద ఇన్ఫాక్ట్ నేను 3-4 days బ్యాక్ ఒక షార్ట్ కూడా చేశాను ఇన్స్టాగ్రామ్, ఇది మనకి ఎంత స్ట్రాటజిక్ మూవ్ అని. రష్యా వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్ గా ఫీల్ అయ్యారు కాబట్టి మోదీ గారు రాలేదు కదా అని చెప్పి ఏ ఫారెన్ మినిస్టర్ ను అక్కడ కూర్చోబెట్టకుండా స్వయాన ఆయనే వచ్చారు, కలిశారు, మాట్లాడారు. ఏ డిస్కషన్ జరిగిందో మనకు తెలియదు కానీ ఖచ్చితంగా అందులో ట్రంప్ అనే వ్యక్తి పేరు ఉంటది, ఎలా డీల్ చేద్దాం, ఏం చేద్దాం అని. అండ్ అజిత్ దోవల్ గారు స్ట్రాటజిక్ థింకర్, ఆయన ఏదో ఒక మాస్టర్ స్కెచ్ చేసే ఉంటారు ఆయన. అండ్ ఈ గొడవలో చాలా మంది ఏమనుకుంటారు, లేదు అమెరికా ఇస్ నాట్ గుడ్, వెరీ వెరీ బ్యాడ్, కాబట్టి అమెరికాతో మనకుండే డీలింగ్ మొత్తం కట్ చేసేసుకోవాలి అంటే అది కూడా ఇట్స్ ఎ వెరీ 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 ఫూలిష్ థాట్. అగైన్ ఈ ట్రాన్సాక్షన్ డిస్కషన్ కి వద్దాం మనం. అమెరికాకి భారత్ కి ఉండే ట్రాన్సాక్షన్ ఏంటి? వాళ్ళు మనం ఎక్కడైతే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని మనం ఫోర్ సైడ్ తో చూసి దాన్ని మనం ఆపాలి, కానీ వాళ్ళతో మనం బిజినెస్ చేయడం వల్ల మనకి ఏదైనా లాభం ఉంటే ఆ లాభాన్ని మనం కట్ చేసుకోకూడదు, ఆ బ్రిడ్జ్ మనం బర్న్ చేయకూడదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. అలాంటి దేశంతో ఉత్తనే మనం విరోధం పెట్టుకోకూడదు. అందుకే ఇక్కడ ట్రాన్సాక్షన్ ఇంపార్టెంట్, ఎమోషన్ కాదు. ఇవాళ మనం C-17 అని, C-130 అని, MQ-9 ప్రెడేటర్ డ్రోన్స్ అని, అపాచే అని, పొసైడన్ అని, ఆర్టిలరీ గన్స్ అని రకరకాల డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం అమెరికా నుంచి తెప్పించుకుంటున్నాం. మనం డిఫెన్సే కాదు, రకరకాల అగ్రిమెంట్లు కూడా మనం సైన్ చేసి ఉన్నాం. మనం తూచంటే వదిలేయడానికి అది చిన్నపిల్లల ఆట కాదు కదా, మన స్కూల్లో కూడా లేం. మనం మీకు 4 ఎగ్జాంపుల్స్ ఇస్తే మీరు జాగ్రత్తగా వినండి. లెమో అని లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్, ఇది మనమే సైన్ చేసాం, మనం యూఎస్ 2016 ఆగస్టులో సైన్ చేసాం. ఇది ఈ అగ్రిమెంట్ లో మనకి ఏమని ఉంది, మిలిటరీ రీఫ్యూలింగ్ కి, లాజిస్టిక్స్ కి, సపోర్ట్ కి ఒకళ్ళ దేశాల్లో ఉండే మిలిటరీ బేస్ ఇంకోళ్ళు వాడుకోవచ్చు. ఇండియన్ నేవీ యుఎస్ పోర్ట్లను వాడొచ్చు, యుఎస్ నేవీ ఇండియన్ పోర్ట్లను వాడొచ్చు. ఇలాంటి టైంలో వాళ్ళ దగ్గర మన సామాన్లు కానీ కొండ ఆపేస్తే, ముఖ్యంగా డిఫెన్స్ ఎక్విప్మెంట్, అది మనకి చాలా నష్టం. అగైన్ ట్రాన్సాక్షన్ లో మిస్టేక్ అవుతుంది. అగైన్ కోమ్కాసా అని కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్, చాలా సెన్సిటివ్ ఎన్క్రిప్టెడ్ డేటా ఉంటుంది కదా, ఒక దేశం నుంచి ఇంకో దేశం పంచుకోవచ్చు ఆ మ్యాటర్ ని. అగైన్ ఇది సంతకం పెట్టినప్పుడు కూడా చాలా కాంట్రవర్షియల్ గా నడిచాయి, బట్ సంతకం అయిపోయింది, ఏం చేయలేము. ఇప్పుడు మనం ఎంత సోవరెన్ కంట్రీ అయినా వీఆర్ బౌండ్ బై ఫ్యూ రూల్స్, వాటికి మనమే కాదు అమెరికా కూడా తల వంచాలి. లేదా బెకా అని, బేసిక్ ఎక్స్చేంజ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అని, ఈ జియోస్పేషియల్ డేటా, ఈ శాటిలైట్ ఇన్ఫర్మేషన్, ఇదంతా. ఇన్ఫాక్ట్ ఈ సింధూర్ జరిగినప్పుడు కూడా ఈ బెకా అగ్రిమెంట్ పరంగా అమెరికన్ శాటిలైట్ ఇమేజ్ని మనం తీసుకోవాలి. మనం తీసుకున్నామో లేదో నాకు తెలియదు, కానీ దట్స్ వెరీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, అది బయటకు రాదు. అది కాకుండా జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ అని చెప్పి అది 2002లో మనం సైన్ చేసాం. ఇన్ని డీలింగ్లు పెట్టుకుని సడన్ గా యూటర్న్ తిప్పమంటే ఎలా? అమెరికాతో మనం ప్రస్తుతానికి ఏదైనా హాల్ట్ చేయగలుగుతాం తప్పితే, వాళ్ళు మనకి ఎలా అయితే చురకలు పెడుతున్నారో మనం కూడా చురకలు పెట్టగలుగుతాం తప్పితే కంప్లీట్ గా మనం బ్రిడ్జ్లు అయితే బర్న్ చేయలేం. మనం ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కొంచెం కష్టంగానే ఉండొచ్చు, ప్రస్తుతానికి గడ్డుకాలం ఉండొచ్చు, బట్
ఈ ట్రాన్సాక్షన్స్ మనకి ఏవైతే ఉన్నాయో చైనాతో గానీ, రష్యాతో గానీ, అమెరికాతో గానీ, గ్లోబల్ సౌత్ తో గానీ, ఈయూతో గానీ, యూకేతో గానీ అన్నిటిని మనం స్పెసిఫిక్ గా సెపరేట్ గా డీల్ చేసి ప్రతి దగ్గర మనం చాణక్య నీతి చూపించి కౌటిల్య బ్రెయిన్ మనం వాడితే మన జీడిపి ఆగకుండా పెరిగే అవకాశం ఉంది. మన ఫారెన్ పాలసీ మస్ట్ బి సోవరెన్. అది ఎలాంటి టైం అయినా కూడా 1910 తర్వాత ఆల్మోస్ట్ ఒక 115 years తర్వాత ఇంత టారిఫ్, యావరేజ్ టారిఫ్ యూఎస్ వరల్డ్ మీద పెట్టడం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు. 20% యావరేజ్ టారిఫ్ టచ్ అయింది. జపాన్ లాంటి దేశానికి కూడా, వసాల్ స్టేట్స్ కూడా లేదు మీరు 15% కట్టండి. ఏది జపాన్ వీళ్ళు అడిగిన డిమాండ్స్ అన్నిటికీ ఒప్పుకుంది యూఎస్. అది ఆటోమొబైల్ పార్ట్స్ అవనివ్వండి, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అవనివ్వండి, అన్నిటికీ ఒప్పుకున్న తర్వాత కూడా 10% అని చెప్పి 15% అటు ఇటు తిరుగుతున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ విషయాన్ని జపాన్ అడిగినా కూడా వసాల్ స్టేట్కి ఏం సమాధానం చెప్తాను చెప్పండి అనుకున్నారేమో, సరైన సమాధానం కూడా ఇవ్వట్లేదు. ఈ 20% ఏదైతే ఉందో సెంచరీలోనే హైయెస్ట్ టారిఫ్ యూఎస్ ప్రపంచం మీద పెట్టింది. మీరు స్మూత్ హార్లీ టారిఫ్ యాక్ట్ అని మీరు ఒకసారి దాని గురించి చదవండి. అగైన్ ఒకే వీడియోలో అన్ని చెప్తే చాలా పెద్ద వీడియో అయిపోతుంది కాబట్టి నేను అంత డీప్ గా వెళ్ళట్లేదు. కానీ గ్రేట్ డిప్రెషన్ టైంలో ఈ 20s, 30s ఆ టైంలో ఈ స్మూత్ హార్లీ యాక్ట్ ప్రకారం లేదు మనం అందరి మీద టారిఫ్ వేసేద్దాం, అప్పుడు గ్రేట్ డిప్రెషన్ ఆగిపోతే, రిసెషన్ తగ్గిపోద్ది అనుకుంటే మొత్తానికి బెడిసి కొట్టింది. అది ఎంతలా కొట్టింది అంటే బలవంతంగా టారిఫ్లు తగ్గించాల్సి వచ్చింది. వేరే దేశాన్ని లోపలికి ఆహ్వానించాల్సి వచ్చింది ఇంపోర్ట్స్ రూపంలో. క్రమేణా తగ్గుతానే వచ్చింది. మొన్న వరకు 3% ఉండేది. ట్రంప్ గారు వచ్చారు, ప్రెసిడెంట్ కుర్చీ ఎక్కారు, ఇవాళ 20% ఉంది. ఈ 20% లాస్ట్ టైం 1910లోనే టచ్ అయింది. తర్వాత 1930లో ఈ స్మూత్ హార్లీ యాక్ట్ ప్రకారం. అలాంటి స్థాయిలో ఈ ప్రపంచం ఉన్నా కూడా మనం మన సంయమనం పాటించాలి. మనకి మన దేశం మాత్రమే ముందు రావాలి. నేషన్ ఫస్ట్, భారత్ ఫస్ట్ అంటే ఊరికేనా? ఈ ఎంటైర్ ఇష్యూ మీద మన ట్రాన్సాక్షన్ ఇవాళ ప్రపంచంతో ఎలా ఉండాలి అని మీరేమైనా నాకు చెప్దాం అనుకుంటే అది పెద్ద పారాగ్రాఫ్ అయినా పర్వాలేదు, కింద కామెంట్స్ లో రాయండి. ఎంగేజ్ విత్ ద వీడియో. ప్రతి ఒక్కరిని రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి మన దేశాన్ని మనం ముందు పెట్టి మాట్లాడగలిగితే విల్ గెట్ వెరీ వెరీ గుడ్ ఐడియాస్. ఇది నేను చాలా బలంగా నమ్ముతా. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి. ఈ దేశాల్లో ఒక దేశం, నేటో దేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో యుక్రెయిన్ మీరు ఫాస్ట్ ట్రాక్ చేయకండి, నేటోలోకి ఇమ్మీడియట్ గా తీసుకురాకండి, చాలా సెక్యూరిటీ కన్సర్న్స్ మనకు ఉన్నాయి అని పదే పదే చెప్తున్న కంట్రీ పేరేంటి? ఆప్షన్ ఏ ఇస్ పోలాండ్, ఆప్షన్ బి ఇస్ హంగారీ, ఆప్షన్ సి ఇస్ టర్కీ, ఆప్షన్ డి ఇస్ ఇటలీ. తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి. మీకు అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది పైన, అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తుంది. వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు వచ్చేసేయండి. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, ఏదైనా వీడియో ఐడియా టాపిక్ నాకు ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ ని స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలుసుకుందాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఒకవేళ అక్కడ లేకపోయినా కూడా ఏజుడ్ రీల్స్ లో పెట్టేయమంటే మన పేజ్ మన టీం నడుపుతుంది. బై ద వే ఏజుడ్ గ్లోబల్ అని, ఈవెన్ దట్ ఈస్ అవర్ పేజ్. ఇంగ్లీష్ కాంటెంట్ ముఖ్యంగా మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి నేను మాట్లాడుతుండే మాటల్ని, నా వీడియోస్ ని షేర్ చేద్దాం అనుకుంటే దట్స్ అ గ్రేట్ ఛానల్, దట్స్ అ గ్రేట్ స్టార్ట్. మీరు కూడా కన్స్యూమ్ చేయండి, మీరు కూడా చూడండి వీడియోస్, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం ఉంది కదా, ఈ రిటెన్షన్, ప్రాణం పెట్టి నన్ను పనిచేసేలాగా, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడేలాగా నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా రోజు చూడడం వల్ల, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేయడం వల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. జియో పాలిటిక్స్ ఓకే, కానీ నేషనల్ లెవెల్లో ఏం జరుగుతుంది, రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఈ ఓట్ చోరీ క్లెయిమ్ గురించి మీరు ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. టాప్ టు బాటమ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశా 2 పార్టీస్ పర్స్పెక్టివ్ తో. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు ఇదే జియో పాలిటిక్స్ గురించి నేను తెలుసుకుందాం అనుకుంటున్నా, నాకు ఇదే ఇంట్రెస్ట్ ఉంది. అసలు వాట్ ఈస్ గోయింగ్ ఆన్, అమెరికాలో దీని మీద ఏమైనా ఎఫెక్ట్ పడిందా, వాళ్ళు మన గూడ్స్ ఏమైనా ఆపుతున్నారా, ముఖ్యంగా మన ఇండియన్ ఎక్స్పోర్టర్స్ అనే డౌట్ మీకు వస్తే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.